Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ ఫార్ములా ఏంటో చూద్దాం. నెక్స్ట్ వీడియో లెక్చర్లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ పైన ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. 2 టైప్స్ ఉంటాయి, అవి కూడా చూసేద్దాం. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ and that of surrounding medium. ఇది the rate of change of temperature of body directly proportional to difference of temperature of body ఆ సరౌండింగ్ మీడియం ఏదైతే ఉంటుందో ఆ టెంపరేచర్ యొక్క డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటాడు. దీన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇలా అజ్యూమ్ చేసుకుంటున్నాం. లెట్ థీటా బీ ద టెంపరేచర్ ఆఫ్ బాడీ. థీటాని టెంపరేచర్ ఆఫ్ బాడీ అనుకుంటున్నాం అట్ టైం టీ. అండ్ థీటా నాట్ టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ మీడియం జనరల్గా ఎయిర్గా తీసుకుంటాం. అయితే ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏం చెప్తా ఉంది అంటే థీటాలో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం దాన్ని ఇలా రాస్తాం. డి థీటా బై డిటి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ అండ్ టెంపరేచర్ ఆఫ్ మీడియం, ఈ రెండు డిఫరెన్స్కి. సో మీ అందరే తెలుసు, ఎప్పుడైనా ఒక ప్రపోర్షనల్ని ఈక్వల్ టు చేయాలంటే ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. డి థీటా బై డిటి ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ థీటా మైనస్ థీటా నాట్. మైనస్ కే ఎందుకంటే దిస్ మైనస్ రిప్రజెంట్స్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్లో డిక్రీజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇంక్రీజ్ ఉందనుకోండి ప్లస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ థీటా మైనస్ థీటా నాట్ ఇటు సైడ్, డిటీని ఇటు సైడ్ రాసుకున్నాం. అంటే వేరియబుల్ సపరబుల్. థీటాలో ఒక సైడు, టీ ఒక సైడ్ రాసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం. మనకు 1 / థీటా మైనస్ థీటా నాట్ డి థీటా ఈక్వల్ టు మైనస్ కే డిటి. సో ఇంటిగ్రేట్ చేసామంటే మనకు ఫార్ములా వచ్చేస్తుంది. ఇంటిగ్రేటింగ్ వాట్ వీ విల్ గెట్ ఇంటిగ్రల్ 1 / థీటా మైనస్ థీటా నాట్ డి థీటా ఈక్వల్ టు మైనస్ కే ఇంటిగ్రల్ డిటి. సో ఇంటిగ్రల్ 1/x మీ అందరే తెలుసు. ఇంటిగ్రల్ 1/x అంటే log x. సో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఇంటిగ్రల్ 1 / థీటా మైనస్ థీటా నాట్ అంటే log థీటా మైనస్ థీటా నాట్ మైనస్ కేటీ ప్లస్ సి. ఇప్పుడు మనం సి వాల్యూ కనుక్కుంటే సమ్ అయిపోతుంది. ఆ సి వాల్యూ కనుక్కోవడానికి లెట్ థీటా ఈక్వల్ టు థీటా 1 ఇనిషియల్ టెంపరేచర్ వెన్ టీ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ టెంపరేచర్ థీటా 1, దీన్నే ఇనిషియల్ టెంపరేచర్ అంటారు. ఇనిషియల్ అంటే మనం ఒక బాడీని ఒక టెంపరేచర్ వరకు హీట్ చేసాం, అది ఇనిషియల్. అక్కడ టైం 0, అక్కడి నుంచి ఎంత టైంలో అది కూల్ అవుతుందని కనుక్కోవడమే ఇక్కడ. సో ఇక్కడ ఈక్వేషన్ 1లో థీటా దగ్గర థీటా 1, టీ దగ్గర 0 అంటే ఇలా వస్తుంది. లాగ్ థీటా దగ్గర థీటా 1, థీటా 1 మైనస్ థీటా నాట్ ఈక్వల్ టు టీ దగ్గర 0 కదా, ఇది 0 అయిపోతుంది సి. సో ఇప్పుడు ఈక్వేషన్ 1లో సి దగ్గర లాగ్ థీటా 1 మైనస్ థీటా నాట్ రాస్తున్నాం. లాగ్ థీటా మైనస్ థీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ లాగ్ థీటా 1 మైనస్ థీటా నాట్. ఈ లాగ్ థీటా 1 మైనస్ థీటా నాట్ని ఇటు సైడ్ తీసుకొచ్చామంటే ప్లస్ టర్మ్ కదా, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది మీకు తెలుసు. లాగ్ థీటా మైనస్ థీటా నాట్ మైనస్ లాగ్ థీటా 1 మైనస్ థీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ. మీ అందరూ తెలుసు ఈ ఫార్ములా లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఆఫ్ ఏ బై బి. లాగ్ ఆఫ్ థీటా మైనస్ థీటా నాట్ బై థీటా 1 మైనస్ థీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ. లాగ్ అటు సైడ్ పంపిద్దాం. థీటా మైనస్ థీటా నాట్ బై థీటా 1 మైనస్ థీటా నాట్. లాగ్ ఇటు సైడ్ వస్తే ఈ పవర్ అవుతుంది. థీటా 1 మైనస్ థీటా నాట్ కూడా అటు సైడ్ పంపిద్దాం. థీటా 1 మైనస్ థీటా నాట్ అటు సైడ్ వస్తే ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ థీటా 1 మైనస్ థీటా నాట్. థీటా నాట్ కూడా ఇటు సైడ్, థీటా కావాలి మనకు. థీటా ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ ఈ పవర్ మైనస్ కేటీ ఇంటూ థీటా 1 మైనస్ థీటా నాట్. దిస్ ఈజ్ the formula to find temperature of body at any time using Newton's law of cooling. ఇది ఫార్ములా. దీన్నే మనం ఫార్ములాగా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. దిస్ ఈజ్ డెరివేషన్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క డెరివేషను. ఈ ఫార్ములా మనకు కావాలి.
ఈ ఫార్ములాలో తీటా నాట్ అంటే టెంపరేచర్ ఆఫ్ ఎయిర్, తీటా 1 అంటే స్టార్టింగ్ టెంపరేచరు, కే అనేది కాన్స్టెంట్, టీ అనేది టైం. ఓకేనా, ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డెరివేషను. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ చేద్దాం. 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేద్దాం. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అయినా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.